భద్రాచలంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న గిరిమార్ట్ను సందర్శించిన ఎమ్మెల్యే తెల్లో వెంకట్రావుకు శ్రీరామనవమికి ప్రారంభిస్తున్న సందర్భంలో ఏర్పాటును వివరిస్తున్న ఐటీడీఏ పీఓ రాహుల్, మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన రైతులకు మరియు గిరిజన గ్రూప్ మహిళలకు ఆర్థికంగా చేకూర్పు ఇవ్వడంతో పాటు తాతల కాలం నాడు ఎటువంటి కల్తీలేని ఆహారం తిని 100 సంవత్సరాలు బతికారో అటువంటి నిత్యావసర సరుకులు మరియు వివిధ రకాల ధాన్యాలు వినియోగదారులకు అందించడానికి భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేస్తున్న ఐటీడీఏ పీఓను ప్రత్యేకంగా అభినందించిన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు. ఎలా వెళ్తుంది ప్రోడక్ట్ ఏదైనా తీసుకుని దాన్ని బట్టి ఇదైతే మీరు ఇంటర్వ్యూ చేసుకుంటారు సార్. రెండమ్మా ఇంటర్వ్యూ పెట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ ఎంబీఏ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టి ఫైనల్ ఒక ఆర్గనైజేషన్ చేసి ట్రైనింగ్ పంపించి పర్మిషన్ సార్ మూడన్నా వెళ్ళిపోతాం వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి కమ్యూనిటీలో మొత్తం వాళ్ళు ఓనికి మాదేది అన్నట్టు బాగా సేల్ చేయాలి. ఏం లేదు, మీరు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్తోనే రావాలి. వచ్చిన కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్తో రిసీవింగే బాగుండాలి. రిసీవింగ్ బాగుంటే పండిస్తున్నది, తయారు చేస్తున్నది, అమ్మడానికి మార్కెట్ 5 నుంచి 6 రైతులకి ఎంప్లాయ్మెంట్, 10,000 లోకల్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా తక్కువ రేట్లు క్వాలిటీ ప్రొడక్ట్స్, 3 విన్-విన్ బాగా సేల్ అవ్వాలి. మొత్తం మీ పైన డిపెండ్ అయింది అంతే. అంతే, మేము జస్ట్ పెట్టించి చేసే వరకి, తర్వాత ఇంకా మొత్తం. నేను సోప్స్ అయితే ఇప్పుడు అవి హలో ఇక్కడే వాడుతున్నాను. ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను చూసాను కదా సార్. శ్రీరామ్ రావు మీరు ఎక్కువ ఫస్ట్ ఎంత గిరాక్ చేస్తారు అదే చాలా అమ్ముతా ఉంది. మీరు కొంటుంటే అందరికీ మీ అప్పుడు కూడా కొంటారు మొత్తం 27వ తారీఖున జరిగిపోయే ప్రారంభోత్సవానికి మంత్రులతో రేపు భద్రాద్రి గిరిమార్ట్ అనే ఏదైతే ట్రైబల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఆదివాసుల ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి ఈరోజు మా పిఓ గారు రాహుల్ గారి ఆధ్వర్యంలో మంచి భద్రాద్రి గిరిమార్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆర్గానిక్ ఏవైతే ఉన్నాయో బియ్యం కాడి నుంచి అదేవిధంగా పప్పు, నిత్యావసర సరుకులన్నీ కూడా ఈరోజు బియ్యము, పప్పు, పెద్దపప్పు, నువ్వులు, గ్రౌండ్ నట్స్, అలానే మన తినే పదార్థాలు కూడా, అలానే ఇప్పలట్లు కానీ, నువ్వులట్లు కానీ, అలానే సోప్స్ కానీ ఈరోజు అలోవెరాతో లోకల్ తయారు చేసే ప్రోడక్ట్తో పాటు
నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఈరోజు మేము చూసాం. ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ కావాలని అందరం కోరుకునే రోజుల్లో ఈరోజు ఏదైతే ట్రైబల్ కొండల్లో గుట్టల్లో పండించే పంటని సేకరించి ఈరోజు దాన్నే అది గిరిమార్ట్గా ప్రొడక్ట్ చేసుకొని ఆ గిరిమార్ట్ ద్వారా ఏదైతే ట్రైబల్ పండించే మందు కానీ ఏవి మందులతో పండగనే వస్తువుల్ని ఈరోజు ప్రత్యేకంగా కొర్రలు, సామలు ఎప్పుడో విన్నాం. పచ్చజొన్నలు, జొన్నలు, మొక్కజొన్నలని ఎప్పుడో విన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ చాలా వరకు ఉన్న మనం అనేక రకాలుగా ఈరోజు ఒక డైట్ మీద కాన్సెప్ట్ వచ్చింది ప్రజలందరికీ. ఆ డైట్ని ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని చాలా వరకు అనుకున్నాం. దాంట్లో భాగంగా మిల్లెట్స్గా ఈరోజు ఏవైతే మిల్లెట్స్గా మనం అనుకుంటామో రాగులు, కొర్రలు, సామలు అవన్నీ కూడా ఈరోజు సజ్జలు, అలానే జొన్నలు, పచ్చజొన్నలు అన్నీ కూడా ఈరోజు ఈ గిరిమార్ట్లో, భద్రాద్రి గిరిమార్ట్లో ట్రైబల్ ప్రోడక్ట్లు దొరకబోతున్నాయి, అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే నిత్యావసర వస్తువులు దాంతోపాటు తక్కువ రేట్లు ఏదైతే ఉందో మనం బయట దొరికేదానికంటే తక్కువ రేట్లు ప్రజలకు అందుబాటులో, పేదవాడికి అందుబాటులో దానిలో విధంగా ఒక గిరిజన నేతలు ఉండే ప్రాంతాల్లో ఈరోజు గిరిజనులతో ఏదైతే గ్రూప్ 4లో పాస్ అయిన పిల్లల్ని దీంట్లో పెట్టి కొంతమంది ఉపాధిని కల్పించి, అదేవిధంగా దీంట్లో ఎటువంటి కల్తీ లేకుండా చాలా వరకు బయట చూస్తుంటే అడాల్టరేట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కల్తీ లేని సరుకుని అమ్మాలనిపించింది. పిఓ గారు మంచి ఆలోచనతో ఉన్న ఈ ప్రాంతాల్లో బిల్డింగ్ని గతంలో మేము దీన్ని ఒక గిరిజన బిల్డింగ్గా చిన్న రేషన్ షాప్గా నడుపుతూ ఉండేవాళ్ళం. అలా కాదు దీన్ని మనం చాలా వరకు పంచదార అమ్మేవాళ్ళం, ఈరోజు హనీ అమ్మేవాళ్ళం, తేనె అమ్మేవాళ్ళం. కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. చాలా వరకు ఒరిజినలే ఉంటుందని, చాలా వరకు ఒరిజినల్ ఉన్నా కానీ ఒరిజినల్నే ఉంటుంది గిరిజనుల భద్రాద్రి గిరిమార్ట్ అనేది తెలిసే విధంగా తెలపాలని ఉద్దేశంతో ఈరోజు మన ఈ మాల్ని కూడా నూతనంగా ఎలా అయితే ఉంటాయి, బయట మాల్లు ఎలా ఉన్నాయి, నూతనంగా దాన్ని తయారు చేసి దాని విధంగా ఈరోజు మనం ఎలా అవుతుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ వాటిని పెట్టి కాస్ట్ని కూడా డిస్ప్లే చేయటం, అలానే వేరే విధంగా అమ్మకుండా కాస్ట్ని డిస్ప్లే చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే చేయటం, ఎక్స్పైరీ డేట్ని డిస్ప్లే చేయటం, అలాంటిదన్నిటినీ ఈరోజు మెయింటైన్ చేయాలి. ప్రైస్ ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ని కూడా డిస్ప్లే చేసి మనం మీరు వేరియేషన్ బయట ఉన్న దానికి తక్కువగా ఉండేదాన్ని. ఈరోజు నేను పెసరపప్పు చూసాను. పెసరపప్పు కూడా పొట్టుతో ఉన్న పప్పుని ఏపీ మనం ఎలా చేస్తాము, పొట్టుపప్పు అనేది చాలా తక్కువ రేరుగా దొరుకుతుంది. అలాంటిది గిరిజనుల శాఖ నుంచి వాళ్ళే పప్పు తయారు చేసి మనకు ప్యాకెట్ రూపంలో పంపి 1/2 కేజీ 1/2 కేజీ రూపంలో దొరుకుతుంది. దాన్ని మనం ఈరోజు పచ్చ పెసలు చూసాం, నల్ల పెసలు చూసాం, ఇలా రెడ్ గ్రామ్స్ అలాగే కందిపప్పుని చూసాం. కందిపప్పు కూడా పప్పుతో ఉన్న పొట్టుతో ఉన్న పప్పునే మన అందుబాటులో ఉండే విధంగా పొట్టు లేనిది, పొట్టు లేదని అన్ని అనేక విధాలుగా మనం ఏదైతే ఈరోజు చాలా వరకు మనం గ్రౌండ్ నట్ తిన్నా కానీ, రెడ్ గ్రామ్ కానీ, ఏ గ్రామ్ తిన్నా కానీ మనం పై పొరలోనే ఎక్కువ శాతం ఉంటుంది. ఇప్పుడు రైస్లలో కూడా మనం థైమిన్ అనే బి వైటమిన్ కూడా రైస్లో బాగుంది. అంత దమ్ముడు బియ్యం తినేవాళ్ళు గతంలో చాలా ఎక్కువ థైమిన్ లాస్ అవుద్ది, దాన్ని దంపుడు బియ్యం వల్ల దాంట్లో ఉంటుందని ఈరోజు మనం కొత్తగా తెల్లగా ఉంటేనే అన్నం తినేవాళ్ళం. అలా కాకుండా ఈరోజు మళ్ళీ బ్రౌన్ రైస్ వచ్చినాయి. బ్రౌన్ రైస్లో ఏంటంటే పాలిస్తే ఎక్కువ వేయకుండా మనం ఒక లేయర్ ఒకటే తీస్తారు. వరిలో ఉన్న ఒక లేయర్ ఎలా తీస్తారు దంపుడు బియ్యంలో, అలానే ఇక్కడ మనం మన పెసరపప్పుని కందిపప్పుని అయితే పొట్టుతోనే మన పొట్టుతో ఉన్నది కూడా చాలా టేస్ట్గా మన ఇంట్లోనే చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. ఇసుది పప్పు తయారు చేసి అదే పప్పుని టమాటా వేసి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి పప్పు ఈరోజు చూశాను. అలాంటివి ఈరోజు భద్రాచలం పట్టణంలో అందుబాటులోకి వస్తుంది. అది కూడా మనం భద్రాద్రి గిరిమార్ట్లోనే అందుబాటులోకి వస్తుంది. మీ ప్రజలు భద్రాచలం పట్టణ వాసులకి మరియు అన్ని సౌకర్యాలు నిత్యావసర వస్తువులు దొరికే విధంగా ఈరోజు నూతనంగా ఓపెనింగ్ చేసే దాంట్లో ఈరోజు నూతనంగా పిఓ గారి కృషి వల్ల, ఈరోజు రాహుల్ గారి కృషి వల్ల వాళ్ళ టీము కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీఓ గారికి, అలానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అందరూ ఒక నెల రోజుల్లోనే మొన్న మేము వచ్చి చూసాం. మేము ఫౌండేషన్ లాగా వేసి వెళ్ళాం. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. త్వరలోనే ఇక నూతనంగా దీన్ని తయారు చేసి ప్రజల్లోకి మంచిగా మనం ఏదైతే కల్తీ లేని వస్తువుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది కూడా గిరిజనులు పండించే పంటని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆర్గానిక్ మరి దాంతోపాటు మందు లేని దాన్ని ఆర్గానిక్ని ముందుకు తీసుకెళ్ళాలని, అలానే ఈరోజు మిల్లెట్స్ దొరకని ప్రజల్లో ఈరోజు అన్నిటిని సేకరించి ఇక్కడ ఎక్కడున్నా గిరిజనులే మన అటు ఏపీలో, తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడున్నా గిరిజనులు పండించే పంటతో పాటు ఇంకా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఒకటి ఇది లేదు అది లేదు అనుకుంటా
టాప్ టు బాటం వరకు ఈరోజు ఈ గిరిమార్ట్ భద్రాద్రి గిరిమార్ట్లో త్వరలోనే పెట్టబోతున్నాం. మీరందరూ వచ్చి దీన్ని శుభ్రంగా మంచి నాణ్యమైనవి కల్తీ లేని రేపు పప్పుధాన్యాలు కానీ బియ్యం కానీ రకరకాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అనేక రకాలుగా ఈరోజు ఎన్ని రకాలైతే పండిస్తున్నారో మనం బుడమొడ్లు కూడా ఈరోజు మన దాంట్లో ఇందులో ఉన్నాయి. దాన్ని చదువుతూ ఉంటే మాకు అనిపించింది అనేక రకరకాల బియ్యంతో 4 రకాలు అయితే సామదులు కానీ మొదలు అన్ని రకాలుగా ఏవైతే డయాబెటిక్ కానీ బయట ఎలా అయితే అమ్ముతున్నారో అలాంటిది కూడా అందుబాటులోకి వస్తుంది. మీరందరూ రేపు నిత్యావసర వస్తువులు బియ్యం అన్నీ అలానే గ్రౌండ్నట్ ఆయిల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరందరూ వచ్చి దీన్ని దర్శించుకొని మీరందరూ దీన్ని ఆరోగించగలరని మేము పిఓ తరఫున మీ అందరికీ మనం చేసుకుని కోరుకుంటున్నాం. నువ్వు కూడా వేసే స్టిక్కర్ అయిపోయాక ఇంట్లో పెట్టేసి అట్లా ర్యాక్స్ వేసేస్తాను. అలా ప్లేస్మెంట్ చేసి ర్యాక్లో ఇలా ప్లేస్ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి